శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సోమవతి అమావాస్య రోజు సాయంత్రం 5:26 నుంచి 5:40 మధ్యలో ఏం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది. అందులోనూ అమావాస్య సోమవారంతో కలిసి వస్తే ఇంకా శక్తివంతమైంది. దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే సాయంకాలం పూట 5:26 నుంచి 5:40 మధ్యలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. దానికి కారణం ఏంటంటే ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. కాశీఖండం ఏం చెప్తుందంటే సోమవతి అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ ఫలితం వల్ల ప్రమద గణాలలో స్థానాన్ని సంపాదించాయని కాశీఖండం చెప్తుంది. అలాగే శివమహాపురాణం ఏం చెప్తుందంటే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో అర్చకుడు శివుడికి ఒక మారేడు దళం సమర్పిస్తే ఆ మారేడు దళం మీద ఒక నల్ల చీమ ఉంటుంది. శివలింగం మీద మారేడు దళం పెట్టగానే ఆ నల్ల చీమ కింద జారిపడి తెలియకుండా ఆ శివలింగం చుట్టూ తిరుగుతుంది. అంటే తెలియకుండానే శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చీమ అలా శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. అంటే 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రమద గణాల్లో స్థానాన్ని పొందినాయి. ఒక చీమ తెలియకుండా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కాశీరాజు కుమార్తెగా జన్మించిందని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది. అమావాస్యతో కలిసి వచ్చిన సోమవారానికి ఉంది. అందుకే ఆ రోజు ఏం చేయాలంటే శివాలయంలో ప్రదక్షిణలు చెయ్యాలి. శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయాలి. ఏ సమయంలో చేయాలి? ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది. సోమవతి అమావాస్య రోజు ప్రదోష సమయం ఏ సమయంలో వచ్చిందంటే సాయంకాలం 5:26 నుంచి 5:40 మధ్యలో ఆ రోజు ప్రదోష కాలం ఉంది. అందుకని ఆ సమయంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే తప్పకుండా శివానుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. అందులోనూ ఈ సమయంలో ఇంకొక అద్భుతమైన ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అదేంటో తెలుసా? చండీ ప్రదక్షిణం. శివాలయంలో ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ ఉంటుంది. దాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. ఈ చండీ ప్రదక్షిణం చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చండీ ప్రదక్షిణం ఒక్కసారి చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని కూడా శివమహాపురాణంలో చెప్పారు. అందుకే చాలా శక్తివంతమైనటువంటి రోజు సాయంకాలం 5:26 నుంచి 5:40 మధ్యలో శివాలయంలో ప్రదక్షిణలు చెయ్యండి. ఇంకా వీలైతే చండీ ప్రదక్షిణ చెయ్యండి. అది చేస్తే మాత్రం 30,000 సార్లు మీరు ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గమైనటువంటి మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.